హాయ్ అండి, హలో. రేపైతే కలగూర చేద్దాం అనుకున్నాను. మన తోటలో రకరకాల ఆకుకూరలు ఉన్నాయి, అందుకని అన్ని ఆకుకూరలు కలిపి చేద్దామని అయితే తీసుకొచ్చాను. ఈ ఆకుకూర పేరు ఏదో ఉంది, గుర్తొస్తలేదు. ఇదైతే కంటికి చాలా మంచిది అనమాట. ఇది తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి పునర్నవ అంటే మనకి తిరిగి పునర్జీవితాన్ని ఇస్తుంది. తర్వాత ఇది వచ్చేసి గంగవైల్ కూర. ఇవన్నీ మన తోటలో వచ్చినటువంటివే. ఇదిగోండి, ఈ ఆకు ఇలా ఉంటాయి అనమాట. దీని పేరు పొనగంటి కూర. ఓకే, పొనగంటి కూర. ఒక్కసారేమో నర్సరీ మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క కాడలు ఉంటాయి కదా, ఆకులు తీసేసిన తర్వాత ఈ యొక్క స్టెమ్స్ని మన భూమిలో పెడితే చాలు వచ్చేస్తుంది. ఈ యొక్క పునర్నవ్వు కూడా నాకు ఇంతకుముందు తెలియక పిచ్చి మొక్కనేమో పాడేసేదాన్ని, తెంపేసి. ఇది మంచి మొక్క అని తెలిసాక ఇది అసలు గ్రోతే వస్తలేదు తెలుసా. లైఫ్లో ఏదైనా అంతేనేమో అనిపిస్తుంది. ఇదిగోండి, అంత ఆకంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ యొక్క గంగవేల్ కూర అయితే కాడలు కూడా పాడేయొద్దు. ఇదిగోండి, కాడలు సపరేట్ చేసుకుని, ఇదిగో ఆకులంతా సపరేట్ చేసుకున్నాను. ఇలా సపరేట్ చేసుకుని రేపు మార్నింగ్ మనం కర్రీ చేసుకునేటప్పుడు ఆకులన్నీ సపరేట్గా కట్ చేసుకుని కాడలన్నీ సపరేట్గా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది తెలుసా. దాంతోపాటు ఇదిగోండి, గోంగూర కూడా ఉంది. ఇప్పుడు గోంగూర, గంగవేల్ కూర, తర్వాత వచ్చేసి పునర్నవ, పొనగంటి కూర, 4 రకాల ఆకుకూరలు కలిపేసి రేపైతే ఆకుకూర పప్పు చేస్తాను. కొంచెం ఆకుకూర ఎక్కువేం లేదు, ఎక్కువ వేసి ఇష్టంగా తినారనేసి తక్కువ ఆకుకూర అయినా సరే ఇష్టంగా తినేలాగా చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను.